సిక్కోలు జిల్లాలో ధానిక్ భారత్ డైరెక్టర్ బాలలత ఐఏఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకి అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. నేను సివిల్స్ పాస్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. నేను అంగవైకల్యంతో ఉన్న మహిళను నన్ను చూసి చాలామంది హేళన చేసేవారు. అప్పుడనిపించింది ఎలాగైనా సివిల్స్ టాప్ ర్యాంక్లో పాస్ అవ్వాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. చాలా కష్టపడి నేను ఆల్ ఇండియా ర్యాంక్ 2009లో 339, 2016 167 ర్యాంక్ సాధించి నేనేంటో నిరూపించుకున్నాను. అలాగే నా విద్యార్థి సిక్కోలు జిల్లా వాసుడు ఆల్ ఇండియా 3వ ర్యాంక్ గోపాలకృష్ణ సాధించారు. అంత గొప్ప వాళ్ళు ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్నారు. ధనిక్ భారత్ డైరెక్టర్ బాలలత అన్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. సిక్కోలు జిల్లాలో న్యూ ఎర్త్ లో అయితే ఐపీఎస్ ఐఏఎస్ ఏ విధంగా ముందుకు పోవాలో అనే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ బాలలత మేడం గారు అయితే ఈరోజు చేస్తున్నారు. అయితే మనతో పాటు మేడం గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ క్యాంప్ అంటే ఇక్కడ కండక్ట్ చేయడానికి కారణం ఏంటనేది అడిగి తెలుసుకోండి. మేడం నమస్తే. చాలా బ్రాంచ్లు ఉన్నాయి, దాదాపుగా తిరిగి రాష్ట్రాల్లో. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని ఈ అవేర్నెస్ క్యాంప్ అంటే కారణం ఏమన్నారు? శ్రీకాకుళం జిల్లాలో 9, 10 తరగతులు చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున వాళ్ళందరికీ అవగాహన సదస్సు, పరీక్షలు ఎలా రాయాలి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలి, మనోధైర్యం ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చెప్పడానికి ధనిక్ భారత్ చైర్మన్, ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు స్వయంగా మనం ఉత్తరాంధ్ర వెళ్ళాలి, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకి ఆ బలం ధైర్యం కల్పించాలి. శ్రీకాకుళం అనగానే డిఎస్సి చదువుతారు, శ్రీకాకుళం అనగానే టీచర్ జాబ్స్, ఆర్మీ జాబ్స్, అలా కాదు. శ్రీకాకుళం అంటే ఐఐటిఎన్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, ఎంటర్ప్రినర్స్, అలానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఇంతమందిని తయారు చేయాలని చెప్పి మా లక్ష్యంతో, అవగాహన కల్పించాల లక్ష్యంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ నుంచి కూడా అన్ని విద్యా సంస్థల కంటే కొంచెం ఆల్టర్నేటివ్ గా, బెటర్ గా, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మంచి కరికులం డెవలప్ చేసి ఒత్తిడి లేని విద్య, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో మేము ముందుకెళ్తున్నామండి. ముఖ్యంగా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ లో ఉంటుంది. దాంతో పాటు ఆడపిల్లలు కూడా స్పెషల్ సెక్యూరిటీ, వాళ్ళకు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం, ముఖ్యంగా ఒత్తిడి లేకుండా యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇవన్నీ వీటితో పాటు కొత్త కొత్త టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. ఉదాహరణకి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. దానికి డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, ఉద్యోగాలు చాలా కావాలి. సో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, అదేవిధంగా ఉద్యోగాలు సృష్టించే ఎంటర్ప్రినర్స్, దాంతో పాటు సిఇఓస్ ని తయారు చేయడానికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. ఈ యొక్క ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఎంతమంది మనకి ఐఏఎస్ ఐపీఎస్ బయటికి మన ఇన్స్టిట్యూట్ నుంచి అంటే నేను ప్రత్యేకంగా ఇప్పటి వరకు కూడా ఓన్లీ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చానండి. శ్రీకాకుళంలో రోణకి గోపాలకృష్ణ, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నా స్టూడెంటే. అయితే ఎక్కువ విద్యార్థుల్ని, ముఖ్యంగా 10th డిగ్రీ మధ్య అంటే గ్రాడ్యుయేషన్, 10th క్లాస్ మధ్య ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యలో ఒక ఒత్తిడి లేని విద్య తీసుకొచ్చి పూర్తి స్థాయిలో పరిపక్వత తీసుకొచ్చే అవకాశం కోసం మేమందరం కూడా, అంటే మా సంస్థ చైర్మన్ ఎవరైతే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఉన్నారు, ఆయన ఒక డ్రీమ్ ఏంటంటే విద్య ద్వారా సమాజాన్ని మార్చొచ్చు. ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ అయితే ధనిక్ భారత్ అవుతుంది. ధనిక్ అంటే డబ్బులని కాదండి, విజ్ఞానంలో ధనిక్, టెక్నాలజీలో ధనిక్, నాలెడ్జ్ లో ధనిక్, అదేవిధంగా మన సంస్కృతిలో ధనిక్. ఈ ధనిక్ అనే దానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే దిశగా ధనిక్ భారత్ అడుగులేస్తుందండి. మేడం, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టే అవకాశం ఫ్యూచర్ లో ఉంది? ఖచ్చితంగా అండి. ప్రస్తుతం ఈ సంవత్సరం విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాము. విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం పిల్లలు విశాఖపట్నం దాకా, హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేకుండా భవిష్యత్తులో విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ఇలాంటి ప్రాంతాల్లో కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చే ఉద్దేశం మా చైర్మన్ గారికి ఉంది. ఆ దిశగా మేము అడుగులు కూడా వేస్తున్నాం. డైరెక్ట్ గా మీరు ఈ యొక్క ధనిక్ భారత్కి సంబంధించిన పేద విద్యార్థుల కోసం ఏమైనా ప్రత్యేకించి క్లాసెస్? ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఎవరైతే బాగా పేద విద్యార్థులు ఉంటారో, మెరిట్ ఉండి బాగా చదువుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి స్పెషల్ కన్సెషన్ కోసం మా విశాఖపట్నం హెడ్ మస్తాన్ రావు గారు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో 30 సంవత్సరాల పరిజ్ఞానం ఉందండి ఐఐటీస్ కోచింగ్ ఇవ్వడంలో. ఆయన ప్రత్యేకంగా ఎవరైతే శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరైతే నిజంగా ఛాలెంజింగ్ టెస్ట్ వస్తారో వాళ్ళ కోసం స్పెషల్ రాయితీలు కూడా ఇస్తారు.
ఇది మొత్తంగా చూసుకుంటే ధనిక్ విద్యా సంస్థల నుంచి పేద విద్యార్థులకు ఎవరికైనా వెళ్తే వాళ్ళకి స్పెషల్ గా క్లాసులు కూడా మేము స్టార్ట్ చేస్తాం. అతి త్వరలో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ ధనిక్ విద్యా సంస్థలు అయితే పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు మా యొక్క ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళు చూసి మాకు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అనే వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో అతి త్వరలో బ్రాంచ్ అయితే ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా వస్తే వెంకటరమణ, బీబీఎస్ శ్రీకాకుళం.